తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది, నాన్న అన్న పదములోన అభిమానం జనిస్తుంది. మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది? మామ అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది. అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది. ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది? పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కాని నీ భాషలోని నువ్వు సంభాషించు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా, కొంత రుణం తీర్చరా. కొమ్మల్లోన పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు, భూమి పైన ప్రాణులన్నీ తమ భాషను మరువలేవు. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము. ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు. పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు. ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు, అది భాష ఆచారాలను మింగేయొద్దు. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉప్పు పాల భాష పలికేందుకు సిగ్గుపడకురా, వెనక్కి తగ్గమాకురా. తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా, అమ్మా నాన్న అంటూ నేటి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా.
నూటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. ఆ జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాలే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు. అందరూ కూడా గట్టిగా మన కరతాళ ధ్వనులతో వాళ్ళని గౌరవించాల్సిందిగా మరి మన యొక్క తరగతి మిత్రుల బృందం తరపున మిమ్మల్ని అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాం. మరి మొదటగా సినిమాల్లో డాన్లు వేరే ఉండొచ్చు, కానీ మన స్కూల్ మొత్తాన్ని ఒక్క చూపుతో కంట్రోల్ చేసే అసలైన డాన్ మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశ్వర్థ నారాయణ సార్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా మనందరి కరతాళ ధ్వనుల మధ్య సార్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ దగ్గర ఈ పక్క చూడండి సార్, ఈ పక్క చూడండి. వెంకటేష్ శ్రీనివాస్ గౌడ్ రెడీగా ఉండండి. మేడం మీ పక్క మేడం దగ్గర సార్, ఈ పక్క గట్టిగా చెప్పట్లు మేడం గారిని గౌరవిద్దాం. సార్ రూప కల్పన పూలమొట్టుతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు. మహేష్, గజేంద్ర, రూప, కల్పన
ఇవన్నీ మర్చిపోయి ఖచ్చితంగా 2008-9 సంవత్సరంలోనికి మనతో పాటు సారోలను కూడా తీసుకొని వెళ్ళిపోదాం. కాబట్టి మనమందరూ ఎప్పుడైతే ఉత్సాహంగా ఉంటామో ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా ఖచ్చితంగా అది 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి మరి మనమందరూ కూడా ఉత్సాహంగా ఉండాలని కోరుచున్నాం. నెక్స్ట్ మాకు సర్ప్రైజ్ అంటే గిఫ్ట్స్ గుర్తొస్తాయి, కానీ వీరికి మాత్రం సర్ప్రైజ్ టెస్ట్ గుర్తొస్తుంది. మనందరి ఫేవరెట్ న్యూటన్ 3వ నియమం ప్రకారం మిమ్మల్ని ఎంత గట్టిగా ఆహ్వానిస్తున్నామో మీరు అంత వేగంగా రావాల్సిందిగా చంద్రశేఖర్ సార్ను సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. విజయ్, రమేష్, లావణ్య, గీత సార్ని పూలమక్కుతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. అబ్బాయిలు ఉత్సాహంగా ఉండాలి, బాగా యాక్టివ్గా చెప్పండి సార్. ఇప్పుడు చూడండి సార్, కొంచెం డౌన్ చేయండి, ఇంకా డౌన్ చేయండి. అమ్మ ఒకటి ఓకే ఓకే అలాగా ఓకే. మాలో తెలుగు వెలుగు నింపిన మన తెలుగు ఆచార్యులు వెంకటరాముడు సార్ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. సార్ గారిని షబ్బీర్, మూర్తి, నందిని, సుగుణ పూలమొక్కతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పట్లు, గట్టిగా ఆగనేకూడదు. సార్ వాళ్ళు కూర్చొనే వరకు, సార్ వాళ్ళు లేచినప్పటి నుంచి చప్పట్లు గట్టిగా. ఆ చప్పట్లు సార్ వాళ్ళకి అభినందనతో సమానం. మీరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. ఆగిపోయాయి చప్పట్లు. డైరెక్ట్ స్పీచ్ అయినా ఇండైరెక్ట్ స్పీచ్ అయినా పద్మజ మేడం స్టేజ్ మీదకి వస్తే అది పర్ఫెక్ట్ ప్రెజెంటెన్స్ అయిపోతుంది. కావున మన ఇంగ్లీష్ మేడం గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మేడంని శివమ్మ, సురేంద్ర, గురుమూర్తి పూలముక్కతో వేదిక మీదకు ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. సౌండ్ వినపడట్లేదు, లేపాక్షి వరకు వినపడాలి సౌండ్. ఓకే. మేడం గారు కూడా కబీర్, తులసీదాస్ కవితా మాధుర్యాన్ని అందించిన వనజ మేడంను సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మనందరి కరతాళ ధ్వనుల మధ్య మేడంని వేదిక మీదకు ఆహ్వాని सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी. विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. 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 सुरासुरैः सेवित पादपङ्कज. सुरासुरैः सेवित पादपङ्कज. सुरासुरैः स्मरामि महागणपतिं महादेव
महादेवसुतं गुरुगुहनुतं मारकोटिं महाकाव्यनाटवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలోనికి మనము వెళ్ళేదానికంటే ముందు మన తరగతి గది వాళ్ళు కూడా వారు స్వర్గస్థులై ఉన్నారు కాబట్టి వారు ఒకవేళ ఈరోజు అయితే వారు స్వర్గస్థులైనందున వారిని కూడా మనం స్మరించుకొని మరి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాల పాటు సార్ అయితేనేమి మరి మనందరికీ చాలా ఇష్టమైనటువంటి చాలా సరదాగా ఎవరైనా కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఇన్విజిలేటర్ ఎవరు కావాలంటే డ్రాయింగ్ సార్ అనేవాళ్ళు అనమాట. మరి డ్రాయింగ్ సార్ వెంకటాచలపతి సార్ గారు కూడా మన మధ్య లేరు. మరి అదేవిధంగా ప్రసాద్ అన్న మనందరికీ పీరియడ్కి బెల్ కొట్టి మనల్ని అలాట్ చేసేవాడు. మరి ప్రసాద్ అన్న కూడా స్వర్గస్థులై ఉన్నారు. అదేవిధంగా మన మిత్రులు నరసింహమూర్తి కావచ్చు, మమత కావచ్చు, వారు కూడా మరి మన మధ్య లేరు కాబట్టి వారిని మనం స్మరించుకొని వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఒక 2 నిమిషాలు మనం లేచి నిలబడి మౌనం పాటించి తర్వాత మనం కార్యక్రమాన్ని సభాధ్యక్షుల వారికి అప్పగిద్దాం. నా ఉపాధ్యాయ సోదర సోదరీమణులకు, విద్యార్థులకు అందరికీ నా శుభాశీస్సులు. ఈరోజు 2008-9 సంవత్సరంలో 10వ తరగతి చదివి మాకంటే కొంతమంది విద్యార్థులు ఉన్నత స్థానాలను అలంకరించి చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు మామూలుగా ఉదయాన్నే బిఫోర్ సూర్యోదయం సన్ రైజ్ ఏం సార్ మీరు చేస్తూ ఉన్నారా ఇప్పుడు నా అడగచ్చు. ఇప్పటికీ నేను 5:30-6 గంటల మధ్యలో తప్పకుండా లేచి అదేవిధంగా మన ఇళ్లలో కానీ సూర్యోదయం టైంలోనూ సూర్యాస్తమయం టైంలోనూ పడుకోరాదు సార్. పిల్లలు ఉంటే పిల్లలకు ఎక్సెప్షన్, రోగులకు ఎక్సెప్షన్. కానీ ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు తప్పకుండా సూర్యాస్తమయంలో పడుకోకూడదు. తర్వాత మీరందరూ మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఉపాధ్యాయ సోదర సోదరీ బృందం తరఫున మీకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంతటితో తొలి పలుకులు విరమించుకుంటున్నాను. తర్వాత విద్యార్థుల యొక్క పరిచయ కార్యక్రమం అదే 2 నిమిషాల్లో మీ పరిచయాన్ని తొందరగా వచ్చేయండి. ఎవరో ఇచ్చేసినటువంటి సభాధ్యక్షులు, అదేవిధంగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనకు కేటాయించి సుదూర ప్రాంతాల నుండి మన కోసం ఇక్కడి వరకు వచ్చి
ఇప్పుడు సార్ వాళ్ళు వేదిక మీద ఆసీనులు అయి ఉంటే వాళ్ళు బోర్డు దగ్గర పాఠాలు చెప్పినట్లు వాళ్ళు కనిపిస్తున్నారు, పాఠాలు వింటున్నట్లు మనకు అనిపిస్తుంది. చాలా సంతోషం. వేదికను అలంకరించినటువంటి నా యొక్క గురువులందరికీ కూడా మొట్టమొదట నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి నా పేరు సుందర్రాజు. నేను లేపాక్షి నుంచి వచ్చేవాడిని. లేపాక్షి నుంచి మన పాఠశాలకు వచ్చేవాడిని. నేను ఇప్పుడు ప్రస్తుతం ఎస్జీ టీచర్ అంటే గవర్నమెంట్ టీచర్గా చినమత్తూరు మండల్ మొరంపల్లి స్కూల్లో నేను పనిచేస్తున్నాను. ఈరోజు మరి నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి నా దైవ సమానులు వీరు వేసినటువంటి బీజాలే మరి నా జీవితాల్లో ఎన్నో మలుపులు తిప్పి చదువు విలువ తెలిసి నాకు కనిపించినటువంటి దేవుడు మార్చలేదేమో కానీ నాకు కనిపించేటువంటి దేవుళ్ళు నా జీవితాన్ని మార్చారు. మరి వారికి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. ఏమిచ్చినా కూడా వాళ్ళ యొక్క రుణాన్ని నేను తీర్చుకోలేను. ఎందుకంటే మరి నేనే కాదు కానీ గర్వంగా చెప్పగలను, మనకున్నటువంటి ఉపాధ్యాయ బృందం ఎలాంటిది అంటే మరి ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క భూమి మీద, దేశంలో డెకాయిట్స్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు, సమాజానికి హాని కలిగించే ఎంతోమంది బతుకుతా ఉన్నారు. మరి 2008-9 సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి మన తరగతిలో ఉన్న ఏ ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు కాలేదు అని అంటే అది మన సార్ వాళ్ళు, మేడం వాళ్ళ యొక్క విజయం అని నేను గర్వంగా చెప్పగలను. ఎందుకనంటే ఏదో ఉద్యోగాలు తెచ్చుకుంటేనో లేదంటే మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటేనే మన యొక్క విజయం కానీ, లేదా ఉపాధ్యాయుడిగా వారి యొక్క విజయం కాదు కానీ వాళ్ళ యొక్క శిష్యుల్ని ఎప్పుడైతే దేశానికి సమాజానికి హాని కలిగించినటువంటి ఉపయోగకరమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతారో అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయురాలు విజయం సాధించినట్టే అని నేను ఖచ్చితంగా భావిస్తాను. మరి ఈ అవకాశం ఎక్కువ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటికే చాలా సమయం అయింది. ఇంకా చాలా విషయాలు మీతో పంచుకోవాలని ఉన్నా కూడా మనందరి పొరపాటు వల్ల ఈరోజు ఆలస్యమైంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నా దైవాంశ సంభూతులు గురువులు గారికి, అదేవిధంగా నా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. ఇంత సక్సెస్ ఈ విధంగా నిర్వహించినటువంటి మా మిత్రులందరికీ కూడా ఈ ముందునే మనం 1 month ముందే అనుకున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి 2008-9 సంవత్సరంలో అంటే మన 6th క్లాస్ నుంచి 10th. నా పేరు శ్రీనివాస్. నేను హుస్సేన్పురం నుంచి వచ్చేవాడిని. హుస్సేన్పురం నుంచి వచ్చేవాడిని. ఇక్కడ హాస్టల్లో ఉండేవాడిని. 6th క్లాస్ జాయిన్ అయ్యాం. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదివాను. ఎన్నో విషయాలు చెప్పుకుంటే చాలా టైం కావాలి. యాక్చువల్గా మనం మాట్లాడాలంటే కూడా చాలా విషయాలు ఉన్నాయి. 10th వరకు చదివేటువంటి ఒక ఎత్తు అయితే 10th తర్వాత వచ్చేటువంటి లైఫ్ ఒక వేరు. ప్రతి ఉపాధ్యాయుడు కూడా, ప్రతి మేడం కూడా, ప్రతి విషయాలు కూడా గుర్తుంటాయి మనకు. హై స్కూల్ లైఫ్లో ఏమేమి జరిగింది ఇష్యూస్ అని అవన్నీ కూడా ఒక మధుర క్షణాలుగా మనం అందరితో పాటు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా మనకు తెలుగు టీచర్ అయితే ఏమి, మ్యాథ్స్ అయితే ఏమి, సోషల్ అయితే ఏమి, సైన్స్ అయితే ఏమి, హిందీ అయితే ఏమి, ప్రతి సబ్జెక్టు కూడా ఇంపార్టెంటే. మన సుందర్రాజు అన్నట్టు ఒక మానవత్వ విలువలు నేర్పించారు మనకు స్కూల్ లైఫ్లో. స్కూల్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం కానీ స్కూల్ లైఫ్లో చాలా మానవత్వ విలువలు నేర్పించారు. ఒక టెర్రరిస్ట్ కాలేదు. నేను అనేది సుందర్రాజు చెప్పినట్టు ఎన్నో విధాల మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు. ఆ చెడు మార్గాలు పోకుండా ఓన్లీ మంచి మార్గం మాత్రమే నడిపించి మనలో ఉన్నటువంటి మానవత్వ విలువలు కావచ్చు, మనలో ఉన్నటువంటి తెలివితేటలు కావచ్చు, వాళ్ళు బయటికి తీసి ఎంతోమంది ఎన్నో విధాలుగా మనకు చేశారు. మీకు గుర్తుండొచ్చు, ఈరోజు సార్ వాళ్ళని చూస్తున్నట్టే ప్రతి ఇన్సిడెంట్ కూడా గుర్తుండొచ్చు. అన్నీ మర్చిపోయి ఉండొచ్చు లేదని లేదు, చాలా ఇన్సిడెంట్స్ గుర్తుంటాయి.
చాలా విద్యాబుద్ధులు మన తెలుగు సార్తో ఉన్నటువంటి సంబంధం కావచ్చు, మన చంద్రశేఖర్ సార్తో ఉన్నటువంటి సంబంధం కావచ్చు. నేను 10th అయిన తర్వాత కొన్ని విషయాలు చెప్తా, కొంచెం పెద్దలు కొంచెం ఒక 5 minutes టైం ఇస్తే. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అనమాట నా లైఫ్లో. చాలా ఇబ్బంది పడ్డాం. 10th తర్వాత యాక్చువల్గా IIIT వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, నేను, రమేష్, వినయ్ మేము ముగ్గురు కూడా IIITకి సెలెక్ట్ అయ్యి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నేనేంటంటే ఏజ్ ఎక్కువ క్లాస్ తక్కువ, ఏజ్ ఎక్కువ క్లాస్ తక్కువ. నాకేంటంటే ఫస్టే ఆ మైనస్ పడింది. 6th క్లాస్కి పోయేసి ఇంటరాక్ట్ అవుతాం, టెక్స్ట్ బుక్ చూసి కానీ లేదంటే వేరే లెసన్స్ క్లారిటీగా చెప్తారు, మనం ఏదైనా డౌట్స్ని అడగొచ్చు. బట్ అక్కడ ఏంటంటే మెంటర్స్ ఉంటారు, మనకి ఏ సిలబస్ ఉన్నా కానీ మనం చదువుకోవాలా, డౌట్ వస్తే మాత్రమే వాళ్ళు అడగాల. అది కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి నాకు ఎదురయ్యి అక్కడ ఉన్న ఆ సందర్భంలో ఆ వయసులో ఆ విలువ తెలియదు మాకు. అప్పుడు ఏమైంది, నేను స్కిప్ అయిపోయినా, IIIT నుంచి వచ్చేసాను. వద్దు అని చెప్పేసి IIIT నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు చాలా వాల్యూ, బట్ IIIT సీట్ వచ్చిందంటే మంచి స్టూడెంట్ చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మా ఊరు వాళ్ళు కూడా 15,000 రూపాయలు నాకు ఆర్థిక సహాయం చేశారు అప్పుడు 10th అయిన తర్వాత. మా ఊర్లో జనాలు మన మంచితనాన్ని మెచ్చి. అదైన తర్వాత IIITకి వెళ్ళాము. అక్కడ ఎప్పుడైతే రిటర్న్ వచ్చామో చాలా ఇబ్బంది పడ్డారు. అరే వాల్యూ పోతుంది మనకు, లైఫ్ అంటే ఇంతేనేమో అనేసి సూసైడ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్స్ కూడా పోయాం. నిజంగా చెప్తానండి, సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా పోయిన తర్వాత అక్కడ ఇంకా సూసైడ్ చేసుకుందాం, ఇంకా క్లోజ్ అవుదాం అనేటువంటి లైఫ్లో అందరూ గుర్తొచ్చారు. టీచర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ. అప్పుడు అక్కడ పోవడము, వెంటనే రిటర్న్ రావడము, అక్కడ ఇన్సిడెంట్ జనాలు అందరూ అనుకోవడం మీ అబ్బాయి రిటర్న్ వచ్చేసాడు ఇంకా అయిపోయిందని అనుకోవడం, రకరకాలుగా అనుకోవడం. ఆ లైఫ్ ఆ ఏజ్ అలాంటిది, అక్కడ ఉన్నటువంటి ఆలోచన అలాంటిది. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది మన ఉపాధ్యాయులు చెప్పినటువంటి కొన్ని వాక్యాలు కావచ్చు, కొన్ని నీతి వాక్యాలు కావచ్చు, కొంతమంది స్టోరీస్ కావచ్చు, అబ్దుల్ కలాంది కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కావచ్చు, ఎన్నో మనకి ఇన్స్పైరింగ్ కథలు చెప్పారు మనకు బుక్స్లో కానీ లెసన్స్లో కానీ. అవి గుర్తొచ్చాయి నాకు. లైఫ్ అంటే ఇంతేనా, చనిపోతే ఇంకంతే, ఇంకేముంది లైఫ్ అంటే ఇంక అయిపోయి క్లోజ్. కాబట్టి ఏదో ఒకటి చేయాలి లైఫ్లో, ఏదో ఒకటి చేయాలని ఒక ప్రయత్నంతో అప్పుడు నేను అనుకున్న మనసులో బతకాలి, బతికి సాధించాలి అనేసి IIIT నుంచి వచ్చిన వెంటనే మన సార్తో, చంద్రశేఖర్ సార్తో కలిసాం, మా నాన్న నేను. అంతకన్నా ముందు ఒక IIIT నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఒక 15 days నేను క్లాస్కి వెళ్ళలే. క్లాస్కి వెళ్ళుకున్నప్పుడు మళ్ళీ మా నాన్నతో పిలుచుకొని IIITకి వెళ్ళాము. అక్కడ ఏమంటే అప్పుడు ఇంకా మాది సెకండ్ బ్యాచ్ సార్ IIIT. అప్పుడు మేము జాయిన్ అయినప్పుడు ఏమైందంటే అందరూ కూడా చాలామంది కాంపౌండ్ ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు, చెప్పుకున్న వితౌట్ ఇంటిమేషన్ అప్స్కాన్తో వెళ్ళిపోయేవాళ్ళు. నేను కూడా అలానే పోయినానన్న ఉద్దేశంతో లోపల కూడా అలో చేయలే మాకు. మొత్తం నా లగేజ్ ఎక్కడ ఉంది, నా బుక్స్ అన్నీ మిగతావన్నీ కూడా లోపల ఉన్నాయి, ఎక్కడ అలో చేయలేము మమ్మల్ని. అప్పుడు ఫోన్ కాంటాక్ట్ కూడా లేదు పెద్దగా. ఒక 15 రోజులు ప్రయత్నం చేసాం మేము అక్కడ. దాంట్లో లోపలికి వెళ్ళాలా, రిక్వెస్ట్ చేయాలా, ఎట్లని కానీ మళ్ళీ చదువుకుందామని ప్రయత్నం చేసాం. అక్కడ మాకు ఛాన్స్ దొరకలే. మా నాన్న అయితే అక్కడ డీన్ అక్కడ ఉంటారు మామూలుగా, అక్కడ మన ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ అట్లా అక్కడ డీన్ ఉంటారు యూనివర్సిటీకి, పోయి కాళ్ళు కూడా పట్టుకున్నారు వాళ్ళు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా మిత్రులతో షేర్ చేసుకోవాలి మన యొక్క మధుర జ్ఞాపకాలు కావచ్చు అని నా ఉద్దేశం. అట్లా అయిన తర్వాత అలో చేయలే, బేజర్ అయిపోయి ఇంకెందుకు లైఫ్. మా నాన్న పడినటువంటి ఆ ఇన్సిడెంట్ చాలా బాగా అనిపించింది నాకు. ఈవినింగ్ వాకింగ్ వస్తారు సార్ వాళ్ళు, క్యాంపస్కి వాకింగ్ వచ్చిన వెంటనే సంబంధించినటువంటి స్కీమ్స్, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అవి ఇవి కొంచెం డిస్కషన్ చేసుకొని ఎట్లా చేయాలా ప్లానింగ్, ఏది టీచింగ్ ఎట్లా చేయాలా ఏమని ఆ స్కీమ్స్ గురించి డిస్కస్ చేసుకొని వాళ్ళ ప్లానింగ్ అనేది ముందుకు పోయేది ప్రోగ్రామ్, అది హెడ్ మాస్టర్ అసోసియేషన్ అని. ఆ హెడ్ మాస్టర్ అసోసియేషన్లో నేను డైలీ వెళ్ళి అక్కడంతా రూమ్స్ అంతా క్లీన్ చేసి అంతా ఊడ్ చేసి సార్లు వచ్చేపాటికి టేబుల్స్ చేసి అంతా క్లీన్గా పెట్టడం. మీకు సార్లు ఐడియా ఉంటుంది సార్, మామూలుగా మన కేశవమూర్తి సార్ కానీ, శేషగిరి సార్ కానీ, ఫణి సార్ కానీ, మన పరిగిలో పనిచేసి రిటైర్డ్ అయిన ఫణీంద్ర సార్ కానీ, చాలామంది హెడ్ మాస్టర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. వచ్చి ఇట్లా మంచి కాంటాక్ట్ ఏర్పడింది ఒక హెడ్ మాస్టర్స్కి నాకు ఒక మంచి కాంటాక్ట్. ఒక సైకిల్ తీర్చండి, ఈశ్వరెడ్డి సార్ అని మీకు గుర్తుంటుంది సార్. సార్ వాళ్ళని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్న చాలా సంతోషంగా ఉంది. ఒక సైకిల్ తీయించారు, హాస్టల్లో నుంచి అక్కడ రూమ్కి సైకిల్లో వెళ్ళి అంతా నేను యాక్టివిటీ చేసేవాడిని డైలీ ఈవినింగ్. వాళ్ళు ఇంక కాఫీ టీ ఎంత తాగేసి వెళ్ళిపోతారు, కాఫీ కప్స్ అనేది తీసి ఒక దాంట్లోకి వేసేది, ఇంక వాళ్ళకి ఏదైనా స్నాక్స్ అయినా కావాలి తీసేది. ఈ విధంగా ఒక బాండింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి చేసేటువంటి సర్వీసు చాలా మధురాతి మధురం.
ఇప్పుడు సార్ మన తెలుగు సార్ ఉన్నారు, సార్ హాస్టల్లో ఉంటాను భోజనం ఇక్కడి నుంచి తీసుకుపోయి సార్కి పెడితే అదొక హ్యాపీ. సార్ ఏం చెప్పి నన్ను చూసిన వెంటనే అంటారు, రే ఎగ్స్ అంతా కూడా బాగా చేశారా అని. అంటే అక్కడ అదొక స్వీట్ మెమొరీ అనమాట. ఆ హ్యాపీనెస్ అట్లా రావడం వల్ల హెడ్ మాస్టర్ అసోసియేషన్ మంచి కొంచెం నా కాంటాక్ట్ అంతా ఏర్పడిన తర్వాత సిపిటి రాశాను సార్ నేను. మస్ట్ మన జీవితం అనేది కొంచెం మారుతూ వచ్చింది క్షణం క్షణం క్షణం. విజయవాడ సూపర్వైజర్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ అమౌంట్ లేకపోవడం, చాలా ఇబ్బందులు పడ్డాం. అక్కడంతా కూడా మనకు తెలుసుకోవడం, మనం అక్కడ రావడము, ఆ కసి రావడము, చదవ స్కూల్ చూసి చాలా హ్యాపీ, చాలా మధుర క్షణాలన్నీ గుర్తొస్తున్నాయి. అట్లా కావడం వల్ల అది అయిన తర్వాత నెక్స్ట్ సిపిటీలో కూడా మంచి పర్సెంటేజ్ వచ్చింది సార్. మంచి ఐపీసీసీ సిపిటీ అంతా కంప్లీట్ చేసి ఆర్టికల్షిప్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది సార్ చార్టెడ్ అకౌంటెంట్. అది అయిన తర్వాత ఇదే కాదు లైఫ్, ఇంకా చేయాలా, సంథింగ్ మోర్, డూయింగ్ మోర్, ఇంకా చేయాలని 2018లో ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. అంటే మ్యాన్ పవర్ ప్రొవైడ్ చేయడం సార్. అంటే మనకి ఏంటంటే ఇండస్ట్రీస్, మనకి కియా మోటార్స్ పడింది. థ్యాంక్ యూ. నా ఆత్మీయ స్నేహితులకు నమస్కారాలు. నా పేరు బాలాని గారి ప్రసాద్. నేను కన్సాంద్ర నుంచి వచ్చేవాడిని. నేను రైల్వేలో జూనియర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాను. శ్రీనివాసులు చెప్పినట్టు అలా మన లైఫ్ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉండాలి. శ్రీనివాస్ లైఫ్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంది. ఇలాగ మనం కూడా అందరూ ఎటువంటి మనకు డీప్ ఇది వచ్చినా కూడా చాలా మనకి ఒక టైం మాత్రమే అలా ఒక ఫేజ్ ఉంటుంది, తర్వాత మనకి మంచి లైఫ్ ఉంటుంది, అందరూ కూడా లైఫ్ వస్తుంది. దానికోసం మనం ఆ క్షణంలో మాత్రమే మేనేజ్ చేయాలి అంతే. అది మేనేజ్ చేసిన తర్వాత మంచి లైఫ్ ఖచ్చితంగా వస్తుంది. శ్రీనివాసులు కూడా అంతే, ఇప్పుడు ఆ టైంని ఖచ్చితంగా మేనేజ్ చేశాడు కాబట్టి ఇప్పుడు మంచి లైఫ్ చూస్తున్నాడు. అలాగే అందరూ శ్రీనివాస్ లైఫ్ ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అని నేను కూడా కోరుకుంటున్నాను. తర్వాత ఈ 16 years అన్నీ గుర్తు చేసుకోవడానికి ఫస్ట్ మా వాట్సాప్ గ్రూప్స్ తయారైంది. వాట్సాప్ గ్రూప్ తయారు చేసిన టైంలో ఫస్ట్ ఎవరిని అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా అంతగా మర్చిపోయాను సార్. మేము ఎవరిని గుర్తుంచుకోవడానికి ఒకరు మీ పేరేంటో చెప్పండి అని అలా గుర్తు చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉంది, అందరినీ చూసి అందరినీ పలకరించి అందరూ ఇదే 16 years తర్వాత ఎలా ఉన్నామో అలాగే ఈరోజు సంతోషంగా ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ సార్. మేము అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా మన గురువుల దగ్గరే పెరిగాం. అమ్మా నాన్నల దగ్గర సాయంత్రము 5 గంటలకి ఇంటికి పోయేసి రాత్రి 9 గంటలకి పనుకొనేసి పొద్దున్నే 6 గంటలకు లేచి మళ్ళీ 9 గంటలకి స్కూల్లోకి వచ్చేసే వాళ్ళం. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన గురువుల దగ్గరే పెరిగేవాళ్ళం. వాళ్ళు నేర్పించిన విద్య బుద్ధి ఈరోజు మనల్ని ఇంత గొప్పగా తయారు చేసింది. ఆ రోజుల్లో నాకు అమ్మా నాన్న లేరు. చిన్నప్పుడే 10 సంవత్సరాలకి అమ్మా నాన్న చనిపోయారు. నేను పెద్దగా చదువుకోలేదు మీ మాదిరి. అయినా నా తోటి స్నేహితులు బాగా ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారంటే మాకు సంతోషకరం. అయినా కూడా వాళ్ళు నేర్పిన విద్య బుద్ధి వల్ల నేను ఒకరి దగ్గర చేయి చాచకూడదనేసి నా స్వతంత్రంగా ఏదో పని చేసి నా భార్య పిల్లల్ని పెంచుకోవాలనేసి నేను ఒక లారీ డ్రైవర్గా పెరిగాను, ఒక లారీ డ్రైవర్ అయ్యాను. ఈరోజు ఈ దేశం మొత్తం అంతటా ఏ మూలకైనా వెళ్ళి రాగల శక్తి నాకుంది. ఎందుకంటే ఆ రోజు మా గురువులు నేర్పించిన విద్యా సంస్కారం వల్ల ఈరోజు ఈ దేశం మొత్తట ఏ మూలకైనా వెళ్ళి వస్తా. అలాంటి ధైర్యం నాకుంది. ఈరోజు బాగానే సంపాదిస్తున్నాను, నా భార్య పిల్లలతో బాగా పెంచుకుంటున్నాను. ఈరోజు నేను నా భార్య పిల్లలు అన్నం తింటున్నామంటే అది మా గురువులు పెట్టిన భిక్ష కాలారెగరే చెప్పుకోగలను. ఎందుకంటే నాకు అమ్మా నాన్న లేరు, నువ్వు ఈ దారిలో పోరా అని చెప్పడానికి మా గురువులు నేర్పించిన సంస్కారమే నన్ను ఈరోజు ఇంతటవన్నీ చేసింది. అలాగే మా మేడం గారు, హిందీ మేడం గారు ఒకటి చెప్పేవారు, అప్పుడు హిందీ నేర్చుకోండ్రా అని. కానీ ఇప్పుడు అర్థమైంది, హిందీ లేకపోతే అసలు మనము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తప్ప ఎక్కడికి వెళ్ళలేము. ఈ దేశం మొత్తట తిరిగి రావాలంటే హిందీ కంపల్సరీగా ఉండాల్సిందే. నేను ఒక డ్రైవర్ అయిన తర్వాత అర్థమైంది, మేడం ఎందుకురా చెప్తుండే హిందీ నేర్చుకోండ్రా అని. కానీ ఈరోజు నేర్చుకున్నాను కాబట్టి ఈ దేశం మొత్తట పోయి తిరిగేసి వస్తున్నాను, బాగానే ఉన్నాను.
అలాగే ఈరోజు ఆ రోజుల్లో మనము ఒకే తరగతి గదిలో అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకొని అందరూ గురువుల దగ్గర సమానంగా కూర్చొని చదువుకున్నాం. కానీ ఈరోజు వివిధ ప్రాంతాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఇంత ఎంజాయ్మెంట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ బతుకుతున్నామంటే అది మనకి గురువులు పెట్టిన భిక్ష అని కూడా నేను చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులకు, మా గురువులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు గంగాధర్, నేను హుసేన్పురం. సముద్రం నుంచి వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఖాదీ సొసైటీలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. నేను కనసముద్రం నుంచి వచ్చేదాన్ని. గురువులకు నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. పాదాభివందనాలు మా మిత్రులందరికీ. నా పేరు నందిని, కంచి సముద్రం నుంచి వచ్చేదాన్ని, హౌస్ వైఫ్. నా తోటి విద్యార్థులకు అభినందనలు. నా పేరు సుగుణ, మామిడిమాకలపల్లి నుంచి వచ్చేదాన్ని, హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు శశికళ, కనసముద్రం నుంచి వచ్చేదాన్ని, ప్రజెంట్ అగ్రికల్చర్గా పనిచేస్తాను. నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు శశికళ, కనసముద్రం నుంచి వచ్చేదాన్ని, ప్రజెంట్ అగ్రికల్చర్గా పనిచేస్తాను. విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నేను బసవనపల్లి నుంచి వచ్చేదాన్ని, ఇప్పుడు రొద్దంలో ఉన్నాను, టీచ్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను, ప్రైవేట్లో. విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. నేను బసవనపల్లి నుంచి వచ్చేదాన్ని, ఇప్పుడు రొద్దంలో ఉన్నాను, టీచ్ గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాను, ప్రైవేట్లో. గురువులకి నమస్కారాలు. నా పేరు నందిని, కంచి సముద్రం ఇంకా వచ్చేదాన్ని. నేను పీవీఆర్ ఐనాక్స్ మూవీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను. గురువులకి నమస్కారాలు. నా పేరు నందిని, కంచి సముద్రం ఇంకా వచ్చేదాన్ని. నేను పీవీఆర్ ఐనాక్స్ మూవీలో సెక్యూరిటీగా పనిచేస్తున్నాను. విద్యార్థుల తరపున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ వయసు కానీ ఏమీ గుర్తు పెట్టుకోకుండా మనం పిలిచిన వెంటనే ఎంతో దూరం నుంచి కేవలం మనం పిలిచినామా అనే ఒకే ఒక దానికి మన సంతోషం కోసం వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకి ఎలా థ్యాంక్ యూ చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని విద్యార్థులు కొంచెం ఉత్సాహంగా ఉంటే సార్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనేది నా మనవి. ప్లీజ్ అది గుర్తు పెట్టుకోండి. విద్యార్థుల తరపున మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ వయసు కానీ ఏమీ గుర్తు పెట్టుకోకుండా మనం పిలిచిన వెంటనే ఎంతో దూరం నుంచి కేవలం మనం పిలిచినామా అనే ఒకే ఒక దానికి మన సంతోషం కోసం వాళ్ళు ఇక్కడ వచ్చినందుకు వాళ్ళకి ఎలా థ్యాంక్ యూ చెప్పాలని కూడా అర్థం కావట్లేదు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని విద్యార్థులు కొంచెం ఉత్సాహంగా ఉంటే సార్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అనేది నా మనవి. ప్లీజ్ అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాను సార్. కొన్ని కారణాల వల్ల అప్పుడు చదువుకోలేకపోయాను, మళ్ళీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసినాను. ఆఫ్టర్ 8 years తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన 8 years తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. నేను కంచి సముద్రం నుంచి వచ్చేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ఎంబీఏ చేస్తున్నాను సార్. కొన్ని కారణాల వల్ల అప్పుడు చదువుకోలేకపోయాను, మళ్ళీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసినాను. ఆఫ్టర్ 8 years తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిపోయిన 8 years తర్వాత ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను. నేను కంచి సముద్రం నుంచి వచ్చేదాన్ని. విద్యార్థులకి టీచర్స్కి అనేది కొంచెము అభిమానం, ఒకరిపైన ఒకరికి అభిమానము, భక్తి. విద్యార్థులకి టీచర్స్కి అనేది కొంచెము అభిమానం, ఒకరిపైన ఒకరికి అభిమానము, భక్తి అది చాలా తక్కువే అవుతుంది. సార్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే అది చాలా తక్కువే అవుతుంది. సార్ వాళ్ళు ఇంకా చెప్పాలంటే సమ్మేళనముకు ఇచ్చేసినటువంటి నా గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే
మన కోరిక మేరకు 2008 and 9 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు మన ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం తరపున శుభాకాంక్షలు తెలియజేసే సమ్మేళనముకు విచ్చేసినటువంటి నా గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే మన కోరిక మేరకు 2008 and 9 బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు మన ఆహ్వానాన్ని అందించి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం తరపున శుభాకాంక్షలు తెలియజేసి మేము కంచి సముద్రం నుంచి వచ్చేవాళ్ళం. ఇంకా చెప్పేది ఏమంటే యాక్చువల్గా నాకు టీచర్ ఫీల్డ్ అంటే చాలా ప్యాషన్ స్కూల్ లైఫ్లో నుంచి కూడా. కాకపోతే కొన్ని టీచర్ జాబ్ కోసం చాలా ట్రై చేశాను, బట్ రాలేదు. కానీ అదే ప్యాషన్ వల్ల ఇప్పుడు ఒక కోచింగ్ సెంటర్లో నేను వర్క్ చేస్తున్నాను. గురువు గారు పెద్దలు మన కోసం వాళ్ళ టైంని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ పాదాభినందన చేస్తున్నాను సార్. నా పేరు రమేష్. ఇక్కడ నేను హాస్టల్లో ఉండేవాడిని, కుర్లపల్లి మాది. ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. అండ్ నేను వచ్చేసి 3rd నుంచి ఆల్మోస్ట్ బీటెక్ ఎండింగ్ వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నాను. ఎందుకంటే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల నేను 3వ క్లాస్కి హాస్టల్లో జాయిన్ అయిన లేబర్స్లో. ఆ తర్వాత ఇక్కడ 6th జాయిన్ అయినాను. ఆ తర్వాత మళ్ళీ బీటెక్ కూడా హాస్టలే. నా లైఫ్లో మర్చిపోని రోజులంటే 8th, 9th, 10th. ఈ 3 సంవత్సరాలు నేను చాలా ఎంజాయ్ చేశాను. హిమ్మత లేదురా, ఏదన్నా ఫ్యాక్టరీలో జాయిన్ చేస్తాను అన్నాడు. 3 రోజులు ఏడ్చాను నేను, కాలేజీకి పంపినానని. కానీ మా నాన్న వినలేదు. ఆ తర్వాత మనకి ఇది హాలిడేస్ వచ్చాయి కదా, అప్పుడు మా నాన్న నన్ను మదనపల్లి స్పిన్నింగ్ మిల్లో జాయిన్ చేశాడు అనమాట వర్కింగ్కి. మా తమ్ముడిని అయితే మగ్గాలకి వేసేసాడు. నాకు చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి. 10th క్లాస్ రిజల్ట్స్లో నాకు మంచి మార్కులు వచ్చాయి. నాకు మంచి మార్కులు వచ్చాయంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చెప్పిన పాటల వల్లే. సో ఆ తర్వాత నాకు మంచి మా నాన్నకి చాలామంది చెప్పారన్నమాట, ఇంత మంచి మార్కులు వచ్చిన తర్వాత ఎందుకు మీ పిల్లవాడిని అక్కడ పని చేయిస్తున్నామని. ఆ తర్వాత మా నాన్న కూడా చేంజ్ అయ్యాడు. అప్పుడు నాకు దాంతోపాటు ట్రిపుల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే లేపచ్చి పట్టణ విలేజ్ నుంచి వచ్చాను. అండ్ స్టేజ్ పైన ఉన్న మా టీచర్లందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. నేను బెంగళూరులో సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. సార్ మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే మీరు వేసిన అందరూ విత్తనాలే సార్. మేము అందరూ ఇక్కడ ఉన్నామంటే దాన్ని ప్రౌడ్గా చెప్తాను. నేను ఎప్పుడు టైం తీసుకోను. అండ్ మన హెడ్ మాస్టర్ అదే యాక్చువల్లీ ఇక్కడ మనం ఉన్న టీచర్స్ నుంచి ప్రతి ఒక్కటి ఏదో ఒకటి తెలుసుకొని ఉంటాము. ఎస్పెషలీ మన హెడ్ మాస్టర్స్ దెబ్బలేసి మరీ అడిగేవాడు ఎందుకు యూనిఫామ్గా రాలేదనేసి. అండ్ ఎస్పెషలీ క్లీనింగ్, స్కూల్ ఎప్పుడైనా క్లీనింగ్ అనేది చాలా మెయింటైన్ చేసేవాడు. హెడ్ మాస్టర్ సార్ని చూసే నేర్చుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ మన మ్యాథ్స్ సార్ నుంచి సార్ సైలెన్స్. ఎంత మన పని మనం చేస్తే మనం సైలెన్స్గా ఉంటే రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో సార్ క్లాస్ రూమ్లో టీచర్ చెప్పేటప్పుడు ఆయన పని ఆయన 100% చేసేవాడు. అందుకే రిజల్ట్ ఇలా ఉన్నాయి. నాకు తెలిసి సార్ కూడా ఎవరిని ఎటు కొట్టేవాడు కాదు. ఆయన పని ఆయన 100% చేసి వెళ్ళిపోయేవాడు. ఎవరు ఎంత బ్యాక్ సైడ్ డలాడ్ చేస్తున్నా మాట్లాడుతున్నా ఆయన పని ఆయన 100% చేశాడు కాబట్టే మనం ఈడున్నాం. నెక్స్ట్ మన ఎన్ఎస్ సార్ అప్పటికే మనకి యాక్చువల్లీ ఇంగ్లీష్ మీడియం ఏంటో కూడా తెలియదు. మన ఎన్ఎస్ సార్ తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా చెప్పేవాడు మన లెక్చరర్స్. సార్ మీరు నమ్ముతారో లేదో, మీరు అప్పుడు యూజ్ చేసిన సుబ్బారావు, సుబ్బమ్మ ఇలాంటి వర్డ్స్ ఇప్పటికీ నేను మా ఫ్రెండ్స్ దగ్గర యూజ్ చేస్తాను సార్. అరే సుబ్బరాయుడు, అరే సుబ్బమ్మ. మా ఫ్రెండ్స్ ఇప్పుడు అరే ఎవర్రా అంటే నాకు అలా అలవాటు అయిపోయింది సార్. అండ్ మన తెలుగు సార్ చూసినప్పుడల్లా నేను యాజ్ అ తెలుగు వాడిగా పుట్టిన చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. మన సార్కి వచ్చిన అవార్డ్స్ కానీ ఆయన పొందిన స్తోమత పొజిషన్ కానీ ఆయన చూసినప్పుడల్లా యాజ్ ఎ తెలుగు వాడిగా నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. అండ్ మన హిందీ మేడం, సో మన రన్నదర్ చెప్పినట్టు హిందీ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నేను కూడా చెన్నైలో చాలా రోజులు జాబ్ చేశా, హైదరాబాద్లో చేశా, ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నాను.
ఇప్పటికీ వేరే వాళ్ళు చాలామంది హిందీ వాళ్ళతో ఉంటారు, హోటల్లో కానీ బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ హిందీ మాట్లాడాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అనుకునేవాడిని 10th క్లాస్లో మేడం చెప్పినట్టు హిందీ నేర్చుకుంటే ఏదో ఇప్పుడు కొంచెం బాగుండేది కదా అనేసి. అండ్ మన తెలుగు సార్ కూడా అప్పట్లో మనకి లాస్ట్ మూమెంట్లో వచ్చాడు. సో ఆయన చెప్పిన విద్యా బోధన వల్ల మనకి తెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మన పక్క రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళని చాలా మంచిగా చూస్తారు. అండ్ మన కంప్యూటర్ సార్ యాక్చువల్లీ మన 10th క్లాస్లో ఉన్నప్పుడు లాస్ట్లో వచ్చాడంట. మనం ఎక్కువ కంప్యూటర్ గురించి యాక్చువల్లీ మన విలేజ్ నుంచి వచ్చాం కాబట్టి మనకి ఎక్కువ టచ్ లేదు కంప్యూటర్. బేసిక్ కంప్యూటర్ అనేది మన కంప్యూటర్ సార్ వల్లే నేర్చుకున్నాను. అండ్ మన సోషల్ మేడం చూసి అయితే సింప్లిసిటీ ఎలా ఉండాలనేది మన సోషల్ మేడం చూసి నేర్చుకోవచ్చు. మేడంని ఇన్వైట్ చేయడానికి నేను అనంతపురం వెళ్ళినప్పుడు నేనైతే మేడం చూసి షార్ట్ అయిపోయా. ఎంఈఓ అంటే ఒక రేంజ్లో ఉంటారు, మేడం మంచిగా ఉంటుందని చూస్తే, కానీ అలాంటి పొజిషన్లో ఉన్నారు కూడా సింప్లిసిటీ ఎలా మెయింటైన్ చేయాలనేది సోషల్ మేడం చూసి నేను చాలా నేర్చుకున్నాను. అండ్ మన మ్యాథ్స్ మన పిఎస్ఆర్ గురించి చెప్పాలంటే చాలానే ఉంటుంది. ఎందుకంటే మనకి నార్మల్ లెసన్స్తో పాటు సొసైటీలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా స్ట్రాంగ్గా నిలబడాలి అనేది మీరు చెప్పిన ఇన్స్పిరేషన్ వల్లే మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాం సార్. మీ చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ సార్ కూడా మేము వెళ్ళినప్పుడు ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు సార్ రిసీవ్ చేసుకొని చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆఫ్టర్ 16 years తర్వాత సార్లో మమ్మల్ని చూస్తుంటే సార్ ఫేస్లో ఆనందం, ఆ స్మైల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. యాక్చువల్లీ సార్ అందరినీ దగ్గరికి తీర్చుకొని స్వీట్ ఇచ్చి హ్యాపీగా మంచిగా చూస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్పెషలీ మన ఇంగ్లీష్ మేడంతో నాకు యాక్చువల్లీ చాలా ఎమోషనల్ టచ్ ఉంది. యాక్చువల్లీ నేను ఇప్పటికీ ఎవరు మీ ఫేవరెట్ టీచర్ అనేట్లయితే డెఫినెట్లీ మా ఇంగ్లీష్ మేడం అనే చెప్తాను. ఎందుకంటే